one and only student show. గుంటూరు అమ్మాయిల బ్యూటీకి లేదురా పోటీ, వీళ్ళు అందరి మనసులు చేస్తారు లూటీ, వీళ్ళ ఎనర్జీకి ఇచ్చేసరా ఒక కోటి, పోటీ ఇవ్వడంలో వీళ్ళకి వీళ్ళరా సాటే. వీళ్ళు గుంటూరు అమ్మాయి, దాని మీదకి వెళ్ళి మల్లేని లక్ష్మయ్య ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇంకా మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ రౌండ్ లో ఒక శ్రీలీల, ఒక రష్మిక, ఒక రకుల్ ప్రీత్, ఒక తమ్మన్న రెడీగా ఉన్నారు. గడిగా చెప్పండి. ఏంటి ఈ మధ్య గుంటూరు చుట్టూనే తిరిగేస్తున్నారు? అంత నచ్చిందా? గుంటూరు నచ్చడం కాదు, గుంటూరులో కొంతమంది నచ్చారు. రవి అరుగుండు బొరుగుండు. ఇప్పుడు మా శివన్న గురించి అవసరమా? రవి బోడిగుండు అరుగుండు. రవి బోడిగుండు అరుగుండు, ఈరోజు తీస్తాము వాళ్ళ బెండు. రవి ఏంటి వాళ్ళేనా చెప్పేది, మాది చూడు. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? అందరి ముందు పరిగిపోయిందిగా. రోడ్డు మీద కుక్కలు, అడవిలో నక్కలు, ఈ రోజు చూపిస్తాం మీ చుక్కలు. కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నావు, ఇప్పుడు నేను ఇస్తా చూడు. మీరేమి ఇచ్చారు? నేను ఇస్తా చూడండి. వంకాయలు టెంకాయలు అడ్డొస్తే తీసేస్తా మీ మెడకాయలు. రవి ఇప్పటి వరకు వాళ్ళ కౌంటర్స్ విన్నావు కదా, ఇప్పుడు నాది విను. నీ కన్ను నా కన్ను, ఈరోజు షోలో మేమే నెంబర్ 1. రవి తలనొప్పి మెడ నొప్పి, ఈ రోజు వాళ్ళని చేస్తాను పిప్పి పిప్పి. సరే, ఈ వార్నింగ్లన్నీ గేమ్ గెలిచిన తర్వాత ఇవ్వండి. సౌండ్ కాదు, టాలెంట్ ఇంపార్టెంట్ ఇక్కడ. గేమ్ రెడీ అయింది, లెట్స్ స్టార్ట్. మేడం సార్, బెలూన్స్ వెనకాల ఉన్నాయి, చైర్ మీద స్టూల్ మీద పెట్టి వాటి మీద కూర్చొని పగలగొట్టాలి. చేయితోని పగలగొడితే నాట్ కౌంట్. కూర్చొని చేతులు పైకి పెట్టి పగలగొట్టాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అరే ఆల్రెడీ ఒకరు వెళ్ళిపోయారు, మనం వెయిట్ చేయాలి, షిట్ అనుకోవడం కాదు. మీరు అక్కడ ఏమన్నా చేయండి, ఆ బెలూన్ పగలగొట్టేయండి, పక్కన కొట్టేయండి, ఈ చైర్ లాక్కోండి, మీరు గెలిచేలాగా ప్రయత్నించాలి. ఫస్ట్ మీ ఇద్దరు వెళ్తారు. 3, 2, 1 గో. బెలూన్ తెచ్చుకో. బెలూన్ బెలూన్. ఇప్పుడు 3 క్వశ్చన్లు అడుగుతా, 2 ఆన్సర్లు కరెక్ట్ చెప్తే మీరు గెలుస్తారు. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ టైం. పాట వినండి జాగ్రత్తగా, దానికి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతా. ఈ పాట విన్నారు కదా, ఈ పాట ఏ సినిమాలో? బిజినెస్ మ్యాన్. ఈ పాటలో కనిపించే హీరోయిన్ పేరు చెప్పు. కాజల్. 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 పూర్తి పేరు? కాజల్ అగర్వాల్. హూ ఇస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఈ సినిమా ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ పేరు చెప్పండి, మీకు పాయింట్ వస్తుంది. పూరి జగన్నాథ్. ఆయన డైరెక్ట్ చేసిన ఏమైనా 3 సినిమా పేర్లు చెప్పండి, మీకు మార్కులు ఇచ్చేస్తా. ఇస్మార్ట్ శంకర్. ఇస్మార్ట్ శంకర్, వెరీ గుడ్. అతడు. శ్రీమంతుడు, పూరి జగన్నాథ్. ఓకే, టైం అప్. పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేసిన ఏమైనా 3 సినిమా పేర్లు చెప్తే మీకు పాయింట్ వస్తుంది. ఇస్మార్ట్ శంకర్. అది వాళ్ళు చెప్పారు, నేను తీసుకోను. సీతమ్మ వాకిట్ల సిరిమల్లి చెట్టు. టైం అప్. పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేసిన సినిమాల్లో సూపర్ డూపర్ హిట్ సినిమా ఇస్ పోకిరి. తర్వాత అల్లు అర్జున్ తో దేశముదురు. దాని తర్వాత 1 మోర్ సూపర్ డూపర్ హిట్ విత్ రవితేజ ఇస్ ఇడియట్. సో అలా ఎవరికి పాయింట్ రాలేదు. మీరు 3 అడుగుతో ఒకటే చెప్పారు, కనీసం 2 చెప్తేనే పాయింట్ ఇస్తుంటే. సెకండ్ పాయింట్ కోసం 3, 2, 1 గో.
bass. జాగ్రత్తగా ఆడియో వినండి. నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా, నా పేరు చెప్పుకోండి మీలో ఒకరైనా, చల్లగాలి చందమామ మల్లె తీగ చిలకమ్మ మీలో ఒకరైనా, నా పేరు చెప్పుకోండి. క్వశ్చన్ ఏంటంటే ఎంత మందిని అడిగింది? ఆ పాట ఎవరైతే విన్నారో వాళ్ళందరిని అడిగినట్టే. సరే, ఆ పాటలో ఎవరెవరిని అడిగింది? ఆ పాటలో ఉంది ఇన్ఫర్మేషన్. చందమామ, చందమామ, చల్లగాలి, చల్లగాలి, చిలకమ్మ, చిలకమ్మ, పిల్లగాలి. పిల్లగాల. ఓకే, ఈ 4 మీరేమనుకుంటున్నారు చెప్పొచ్చు. మీకు పాయింట్ వస్తుంది రైట్ అయితే. చల్లగాలి. వాళ్ళు చెప్పినేనా అన్ని? ఓకే, ప్లే ది సాంగ్. నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా, నా పేరు చెప్పుకోండి మీలో ఒకరైనా, చల్లగాలి చందమామ మల్లె తీగ చిలకమ్మ మీలో ఒకరైనా. ఒకటి దొబ్బింది కాబట్టి ఈ పాయింట్ మీకే. ఆ కుర్చీని మార్చబెట్టి లాస్ట్ ఇది మీకు పాయింట్ వస్తే డ్రా అవుతుంది, లేకపోతే వాళ్ళే రౌండ్ గెలిచిపోతారు. లాస్ట్ బెలూన్ 3, 2, 1 గో. చేయితోని పగిలింది, వేరే తీసుకో. జాగ్రత్తగా వినండి ఆడియో. తొందరపాట్లో వాళ్ళు వీళ్ళు చెప్పారు అనుకోండి, ఉన్న పాయింట్ కూడా పోతుంది. ఆలోచించుకోండి. ఏ పులిహార దోశ బిర్యానీకైతే వంకాయ బజ్జీ అంగూర చికెను మసాలా ముంత మాలు పూరి చిట్టి ఇడ్లీ అరి చెక్క పకోడీ. ఓకే, ఈ పాటలో మాల్పూరి కోవా ఎక్కడ ఫేమస్? కొత్తపేట. పక్కా? ఎస్. ఇప్పుడు అసలైన క్వశ్చన్, టోటల్ గా ఎన్ని ఫుడ్ ఐటమ్స్ చెప్పాడు ఈ పాట బిట్ లో? 9. 9 ఫుడ్ ఐటమ్స్. షూరా? పక్కా? ఎస్. ఓకే, ఎన్ని ఫుడ్ ఐటమ్స్? 11. 11. 9 కాదు, 11. రైట్ ఆన్సర్ కి ఏ ఆన్సర్ అయితే దగ్గరగా ఉంటుందో వాళ్ళకి పాయింట్ వస్తుంది. ప్లే. ఏ పులిహార దోశ బిర్యానీకైతే వంకాయ బజ్జీ అంగూర చికెను మసాలా ముంత మాలు పూరి చిట్టి ఇడ్లీ అరి చెక్క పకోడీ. పాయింట్ వచ్చింది. వెరీ గుడ్. ఇప్పుడు డ్రా అయింది. ఇప్పుడు లాస్ట్ ఒక ఆడియో ప్లే అవుతుంది, టై బ్రేకర్. ఎవరి దగ్గర నుంచి అయితే ఆన్సర్స్ వస్తాయో వాళ్ళే విన్నర్. ఓకే, ఆడియో ప్లీజ్. ఈ సినిమాలో హీరోగా నటించిన అతను నటించిన ఏమైనా 4 సినిమా పేర్లు చెప్పాలా? సాయి ధర్మ తేజ్, సుప్రీం. సూపర్ 1%. ఓకే, ఇంకొకటి ఇంకా 2. జవాన్ చేసాడు. ఇంకొకటి 3, 2, 1 టైమ్ అప్. వాళ్ళు 3 చెప్పారు. మీరు వాళ్ళు చెప్పినే కాకుండా ఏవైనా కొత్త 4 చెప్పాలి. విరూపాక్ష, బ్రో, సుప్రీం వాళ్ళు చెప్పారు. సుబ్రహ్మణ్యం ఫర్సిల్ చెప్పారు. విన్నర్. టైమ్ అప్. సో ఫస్ట్ ఈ ఆన్సర్ చెప్పడం స్టార్ట్ చేసింది ఈ టీం, అండ్ వెంటనే 3 చెప్పింది కాబట్టి అలా ఒక చిన్న 0.1 బెనిఫిట్ గోస్ టు దెమ్. రౌండ్ విన్నర్. మల్లేని లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్.
యా చెప్పండి, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఈజ్ నవ్యశ్రీ సార్. హాయ్ నవ్యశ్రీ. హలో సార్. ఏ ఫుడ్ ఐటమ్ ఎప్పుడు ఏ టైంలో పెట్టినా బాగా ఇష్టపడి తినేది ఏంటి? బిర్యానీ. రాత్రి 4 గంటలకు లేపినా పొద్దున 8 గంటలకైనా ఏ బిర్యానీ అది? ఏ టైం కి పెడితే ఆ టైం, ఏ టైం పెట్టినా ఏదైనా తినేసి. ఏది మటన్ పెట్టినా చికెన్ పెట్టినా అది బతికిందా సచ్చిందా అవసరం లేదు. సస్తేనే కదండి సార్ వండేది. సస్తేనే కదండి వండేది. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ రవి. థ్యాంక్ యూ అమ్మా. మేఘ్నా మై నేమ్. హాయ్ మేఘ్నా, వాట్ ఇస్ దట్ వన్ ఫుడ్ ఏ ఎప్పుడు పెట్టినా? జిలేబీ. స్వీట్ అంత తింటావా? ఎంత తినమన్నా తింటావా? తింటా. ఇప్పుడు కాంపిటీషన్ పెడతా నీకు జిలేబీలు తెప్పించి. హలో రవి. హాయ్. ఐఎమ్ దేవిశ్రీ. హాయ్ దేవిశ్రీ. ప్రసాద్ గారు రాలేదు. వాట్స్ యువర్ ఫేవరెట్ ఫుడ్? చపాతి. చపాతి ఎన్ని తింటావు ఒక టైంలో? 5 or 6. ఇగో ఈ ఇంత ఉంటది కదా, ఉంటది. దేంతో తింటావు చపాతీలు? 5 ఎట్లా తింటావు? ఉట్టిగా అన్న తింటాను, లేకపోతే. హాయ్ రవి. హాయ్. దిస్ ఈస్ సమిత. హాయ్ సమిత. రోటీ విత్ పన్నీర్ కర్రీ. రోటీ విత్ పన్నీర్ కర్రీ ఇష్టమా నీకు? ఎన్ని తింటావు రోటీలు? ఎన్ని పెట్టినా తినేస్తా. పన్నీర్ ఫేవరెట్. అవునా, వెరీ నైస్. హాయ్ రవి. హాయ్. హెప్సిబా మై నేమ్ ఇస్. హెప్సిబా. చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం. చికెన్ ఫ్రై అంటే బాగా ఇష్టం. వండుతావా లేకపోతే వండుతా కూడా. వండుతావు కూడా? కేజీ చికెన్ ఫ్రై చేసి తీసుకొస్తా. థ్యాంక్ యూ నాన్న. హాయ్ రవి. హాయ్. మై నేమ్ ఇస్ సత్యవాణి. హాయ్ సత్యవాణి. పానీపూరి. ఇట్ట తయారయ్యేవే మీరంతా. వాడు అదే చేయని ముంచి ఇట్లా ఇట్లా అని. వామ్మో వద్దు నాన్న, పానీపూరీలు వద్దు. లెట్స్ స్టార్ట్ ఆ సెకండ్ రౌండ్. అట్లుంటది. మీరు నిల్చున్న లైన్ అయితే డి. అటువైపు జబర్దస్త్, ఇటువైపు పాడతా తీయగా. నేను చెప్తుంటా 2 కాళ్ళతో జంప్ చేయాలి. దాంతో పాటు నేను సిట్, స్టాండ్, జంప్ ఇవన్నీ కమాండ్స్ ఇస్తూ ఉంటా. ఆ కమాండ్స్ అన్ని ఫాలో చేసుకుంటూ లాస్ట్ వరకు ఉన్న వాళ్ళు టీం మొత్తం గెలుస్తారు. మెల్లమెల్లగా ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతా ఉంటారు. 2 కాళ్ళతో జంప్ చేయాలి. Got it? జబర్దస్త్. డి. జబర్దస్త్. డి. జబర్దస్త్. డి. డి. ఆల్రైట్, సో ఒకరు అవుట్ అయిపోయారు. లాస్ట్ 5 పాడతా తీగా. డి. పాడతా తీగా. డి. జబర్దస్త్. డి. పాడతా తీగా. డి. జబర్దస్త్. సిట్. స్టాండ్. సిట్. స్టాండ్. ఉన్న చోట 5 రౌండ్స్. 1 2 3 4. డి. జబర్దస్త్. డి. జబర్దస్త్. పాడతా తీగా. రాంగ్ ల్యాండింగ్ అయ్యావమ్మా బయలుదేరి నుంచి. అయ్యా, ఇద్దరు ఒకటే టీం అవుట్ అయ్యారా? ఈ టీంలో వాళ్ళు ఎవరు? ఇంకా ఒక్కరు. నువ్వు ఒక్కదాని వాళ్ళిద్దరిని గెలిపియచ్చు. ఆల్రైట్. డి. హెప్సిబా. టైం అయిపోయిందిరా. ఆల్రైట్. డి. పాడతా తీగా. డి. పాడతా తీగా. డి. డి. పాడతా తీగా. జబర్దస్త్. పాడతా తీగా. ఇంత మెల్లగా ల్యాండ్ అయ్యారు ఎందుకమ్మా ఇద్దరు? ఇద్దరు ఒకటే టైంలో ఎలిమినేట్ చేయలేం కాబట్టి ఇద్దరు ఆడుతున్నారు. జాగ్రత్తగా ఆడండి. పాడతా తీగా. డి. పాడతా తీగా. జబర్దస్త్. ప్రాక్టీస్ అయింది ఇప్పుడు. డి. సిట్. అయ్యయ్యో, అప్పటి వరకు బాగా ఆడి అటు వెళ్ళిపోయినది. పాడతా తీయగా ఎందుకు వెళ్ళిపోయావు? కన్ఫ్యూజ్ అయిపోయా. ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యి అప్పటి నుంచి అవ్వలేదు? సడన్ గా చెప్పేసరి కన్ఫ్యూజ్ అయిపోయా. పాప వాళ్ళు ఇద్దరు అవుట్ అయ్యారు. కానీ ఇద్దరు అవుట్ అయితే మేము పంపాం, ఒకరే అవుట్ అవ్వాలి. అక్కడ నువ్వు గెలిచిపోయావు ఆల్మోస్ట్. కానీ ఇద్దరు అవుట్ అయ్యారు కాబట్టి మళ్ళీ గేమ్. హార్డ్ లక్, బ్యాడ్ లక్, బట్ వెల్ ప్లేడ్. కంగ్రాచులేషన్. మళ్ళీ లక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి విన్నర్స్ కి
థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. ఇక్కడ నుంచి ముగ్గురు కావాలి. మంచి పాట పెట్టి ఎవరైతే డాన్స్ చేస్తారో పిలిచేస్తా. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఈరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే రెండు చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాని రైత రంగు ఎండ కన్న సుర్రుమంటే పచ్చాని ఒక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మైండ్లోని మాటలన్నీ చెప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీష్ ముద్దులు. ఓకే, లాస్ట్ రౌండ్. ఏ బిడ్డ బిడ్డ ఇది నా అడ్డ. ఇక్కడికి వెళ్ళి ఆ మాయిశ్చరైజర్ ముక్కు కంటించుకోవాలి చేతులు వాడకుండా. ఇక్కడికి వచ్చిన తర్వాత మాయిశ్చరైజర్ తో ఉన్న ముక్కుని డిప్ చేయాలి. ఆ కాటన్ తీసుకోవాలి, అక్కడ వేసేయాలి. ఇవంతా కుంటుకుంటూనే ఆడాలి. ఎవరైతే ఏ టీం అయితే ఎక్కువ కాటన్స్ అక్కడ కలెక్ట్ చేస్తుందో వాళ్ళే విన్నర్. మీతో స్టార్ట్ చేస్తాం. ఆల్రైట్, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. జాజి మూరా తెస్తా సోమవారం, మల్లె పూల మూరా తెస్తా మంగళవారం, అరే బంతి పూల మూరా తెస్తా బుధవారం, అరే గుత్తి పూల మూరా తెస్తా గురువారం. జాజి మూరా తెస్తా సోమవారం, మల్లె పూల మూరా తెస్తా మంగళవారం, అరే బంతి పూల మూరా తెస్తా బుధవారం, అరే గుత్తి పూల మూరా తెస్తా గురువారం. One, 2, 3, 4, 5, 6, 7 in 1 minute. నువ్వు ఒక్కటి కూడా వేయలేదు కదా ఇందులో. మీ టార్గెట్ ఇస్ 8. ఎలా ఆడాలో అర్థమైపోయింది కదా. గుండె తట్టి చక్కా చక్కా చెయ్యి పట్టి ముఖా ముక్కి ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లు, సర్రా సర్రా కన్ను కొట్టి గిర్రా గిర్రా నన్ను చుట్టి ఎర్రా ఎర్రా ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లు. వయ్యారమేమో బండలని, కిస్సారమేమో తండలని, నిస్సారమైతే బ్లండలని మెచ్చుకో మెచ్చుకో పిల్లు. కిర్రకిపోయే మ్యాటరని, ఎర్రకిపోయే మీటరని, కుర్రాడి నిట్ట కలడకుండా లెక్కలేనికి కులేనని మెచ్చుకో 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 పిల్లు. నువ్వు బుక్కల్ని పట్టేసి ముద్దుల్ని పెట్టేసి పిచ్చగా మెచ్చుకో పిల్లు. మెచ్చుకో 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 పిల్లు. నువ్వు హద్దుల్ని దాటేసి ముద్దుల్ని పెట్టేసి బాగా మెచ్చుకో పిల్లు.
తీసి కసా కసా కోసి కారం ఎడుతుంటే కట్అవుట్ అదిరిపోయేనంటూ మొత్తానికి 1 2 3 4 5 6 7 వేశారు. కానీ ఇందులో 2 times 2 పడ్డాయి కాబట్టి 2 మైనస్ చేస్తే యువర్ స్కోర్ ఇస్ 5, యువర్ స్కోర్ ఇస్ 7. రౌండ్ విన్నర్ మొన్లేని లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి విన్నర్స్ కి ETV at 30 glorious years. Takedilelo special shield to a special person, Dr. G. Ramaswamy garu, HOD CSC. All right, that brings to the end of this wonderful episode. Mali next episode lo kalusukundam. Until then, keep saying